అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. ఏం లేదు, మా కొనుగోలు కేంద్రాలు స్టార్ట్ అయినాయి. దాదాపుగా వాళ్ళు ఓపెనింగ్ చేసి నెల రోజులు అవుతుంది. ఇప్పటికి ధాన్యం కొనుగోలు లేదు. 4 లారీలు పోయినాయి. ఎక్కడ రైస్ మిల్ని అడిగినా కానీ మా అలాట్మెంట్ నిండిపోయింది, మా దగ్గర పర్మిషన్ లేదు, మొత్తం మాకు నిండిపోయింది, కోట నిండింది, మేము తీసుకోమని వాళ్ళు అంటారు. సొసైటీ వాళ్ళకు కూడా ఫోన్ చేసి అడిగినాము. నరసింహ సార్ చేసినాము, ఆ సీన్ సార్ వాళ్ళందరూ కూడా చేసినాము. అధికారులకు చేస్తే కూడా వాళ్ళు ఏమంటున్నారు అంటే రైస్ మిల్లలో పడతలేవన్నా, మమ్మల్ని ఏం చేయమంటారు, పెద్ద ప్రభుత్వం మాకు పైనుంచి ఆర్డర్ ఇస్తే ఎక్కడైనా పంపిస్తాం, మేమేం చేస్తామని వాళ్ళు కూడా అంటారు. తేమ శాతం ఉండకూడక గత ప్రభుత్వం 13%, 15% ఉన్న తీసుకునేవాళ్ళు. ఇప్పుడు 12%, 13% ఉంటేనే తీసుకుంటామంటారు. అది కూడా నూక బాగా అవుతుంది. అది మాకు కూడా నష్టమే. ఎండవోసుడు చేస్తున్న రైతులకు పోషణ అవుతుంది. మొలకలు వస్తున్నాయి వర్షాలు పడ్డప్పుడు. ఇప్పుడు ప్రభుత్వము స్పందించి, ఎమ్మెల్యే కానీ సీఎం కానీ స్పందించి రైస్ మిల్లకు పర్మిషన్ ఇచ్చి రైతులకు పోషణ లేకుండా చేయాలని కోరుకుంటున్నాము. ధాన్యం కూడా వెంటనే రోజుకు 1 లారీ 2 లారీలో పంపిస్తే ధాన్యం పోతుంది. అమాలోళ్ళు వచ్చి కూడా నెల రోజులు అవుతుంది. మాకు అమాలోళ్ళు కూడా పోతామని తయారవుతారు. రోజు ఒళ్ళు పెడుతున్నారు. వస్తే మేము సమాధానం చెప్తున్నాం. దాదాపుగా 15 రోజుల నుంచి వాళ్ళని కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఇప్పుడు వాళ్ళు పోతే మాకు గోస ఇంకా వేరే అయిపోతుంది. మా ఊరు అమలు చేసేటోళ్ళు లేరు. అమలు చేయాలంటే కష్టం. ఈ రోజుల్లో ఎవరు చేయరు. బీఆర్ఓలు పోతే మా పరిస్థితి ఏంది, అది కూడా ఆలోచన చేసి అధికారులు అందరూ, నాయకులు అందరూ ఆలోచన చేసి రైతులకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాం. గౌరవనీయ ముఖ్యమంత్రి, గౌరవ ఎమ్మెల్యే గారికి వినవించినదని ఇంతకుముందు లో అధికారులకు అందరికీ చెప్పినాము. కానీ ఇక్కడ రైస్ మిల్ అలాట్మెంట్ చేయలేదు, మాకు రైస్ మిల్లకు అంది వేయలేరు. కాబట్టి వెంటనే రైస్ మిల్ అలాట్మెంట్ చేసి లారీలు తొందర పంపించి రైతుల కోస తీర్చాలని కోరుకుంటున్నాం. ఇంతవరకు రైస్ మిల్లకు అలాట్మెంట్ ఇవ్వలేరు. మేము లారీలు పంపిద్దాము అంటే కాంట వేసి 4 రోజులు అవుతుంది, 6 రోజులు అవుతున్నా కానీ లారీలు వస్తలేవు, ధాన్యం తరలించలేకపోతున్నాము. ఏమన్నా వాళ్ళు రైస్ మిల్లు ఏమి చెప్పినా కానీ మాకు అలాట్మెంట్ ఇవ్వలేదు అంటారు. ఎంబటే ఇమీడియట్లీ అధికారులు కానీ, గౌరవ ఎమ్మెల్యే కానీ, సీఎం కానీ తగి వాళ్ళు అందరూ కలిసి మాకు రైస్ మిల్లకు అలాట్మెంట్ ఇచ్చి ధాన్యాన్ని వెంటనే తరలించాలని తునియాల రైతుల మందరం పక్షాన మేము కోరుచున్నాం. వాటిలో కోతలు స్టార్ట్ అయ్యి నెల 15 రోజులు అవుతుంది. లారీలు వస్తలేవు, వాటిలో కాంటాలు అయితలేవు, అమాలో వెళ్ళిపోతామంటున్నారు. వాళ్ళ ఖర్చులు వెళ్తలేవు, ఇంటి ఖర్చులు వెళ్తలేవు. రైతులు అది అట్లనే అది అవుతుంది. ఇబ్బందికర పరిస్థితి ఉంది. గత ప్రభుత్వంలో ఇంత ఇబ్బంది కాలేదు. లారీలు కూడా రావట్లేదు. ఎక్కడ ఉన్న సంచులు అక్కడే ఉన్నాయి. కాకపోతే అట్లనే ఉంటున్నాయి. లారీలు రావట్లేదు, కాంటలు కావట్లేదు. అమాలో వెళ్ళిపోతామంటారు. మా పరిస్థితి ఏంది? రైతుల పరిస్థితి అగమ్య గోపచరంగా అయింది ఈ ప్రభుత్వంలో. వెంటనే లారీలు రావాలి, రోజు 2 లారీలు పోతేనే ఓడుస్తాయి. ఇంకా 2 నెలలు అయినా వాటిలో ఇట్లా అయితే ప్రభుత్వంలో 16-17 తేమ శాతం ఉన్న వాటిలో కొనుగోలు చేసిరు. ఈ ప్రభుత్వం వచ్చేసరికి లారీలు పంపించలేదు. అలాట్మెంట్ రైస్ మిల్లకు అలాట్మెంట్ ఇవ్వట్లేదు. 13% ఉండాలంటారు. గత సీజన్లో ఎట్లా తీసుకున్నారు, ఇప్పుడు ఎందుకు తీసుకుంటలేరు? దయచేసి ప్రభుత్వం చర్యలు తీసుకొని రైస్ మిల్లలతో మాట్లాడి తొందరనే లారీలు పంపించి వాటిలను కొనుగోలు చేసి పంపించాలని చేస్తున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.